హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. వీడియో చేయక వారం రోజులవుతుందండి. ఈ వారం రోజుల నుంచి ఎక్కడికెళ్ళిందో నాగమణి అని మీరు అనుకున్నారా ఎవరైనా? అనుకుని నన్ను గుర్తు చేసుకున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నేను వీడియోస్ ఎందుకు చేయలేకపోయానంటే ఈ వారం రోజులుగా ఇంట్లో ఒక చిన్నపాటి సంబరమే జరిగిందండి. అది చూడడానికి చిన్నగా ఉంటుంది చూసేవారి దృష్టికి. కానీ నా దృష్టికి మాత్రం చాలా పెద్ద పెద్ద సంబరం అనమాట. అవునా! సంబరం జరుపుకుని మరి మాతో షేర్ చేసుకోలేదేంటి అని మీరు అనుకుంటున్నారా? మరి ఒక్కొక్క దాన్నయితే వీడియోలో తీయలేక దాన్ని నేను అలానే ముందుకి దాటవేసేస్తాను. ఇంట్లో జరిగిన ఏ చిన్న అకేషన్ అయినా నేను మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది నాకు. కానీ పక్కింటి వాళ్ళ ఇంట్లో సంబరం జరిగితే మంచిగా షూట్ చేసేసుకుని వీడియో తీసేయగలం కానండి, మన ఇంట్లో మనం ఏదైనా వేడుక చేసుకున్నప్పుడు అంతా దగ్గరుండి మనమే చూసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని వీడియోస్లో అయితే తీసుకోలేక ఇక నేను దగ్గరుండి అన్నీ చేసుకోలేక వీడియో అయితే తీయలేకపోయాను. ఏదేమైనా కానీ మరి మీతో కొద్దిగానైనా షేర్ చేసుకోవాలనిపించి ఇలా ఈ వీడియోలో అయితే ఆ సంబరానికి గల కారణం ఏంటనేది షేర్ చేసుకుంటానండి. మరి వీడియో కనుక మీరు లాస్ట్ వరకు చూసి నచ్చినట్లయితే లైక్ ఇస్తారు కదూ. ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే నేను పొద్దున్నే లేస్తుందోటే ఇంకా చేసేది ఏమైనా ఉంది అంటే టీ పెడతానండి. ఉదయాన్నే అందరికీ వేడి వేడిగా టీ ఇచ్చేస్తాను. అసలే ముసురు పట్టుకుందండి, పొద్దుటి నుంచి ముసురు కారుతూనే ఉంది. నైట్ ఎప్పుడు మొదలుపెట్టిందో తెలియదు కానండి, తెల్లవారుజాము నుంచే అనుకుంటా. 4 గంటలకు ఒకసారి లేచి బయటకు వచ్చి చూసేసరికి ఏమీ లేదండి, వర్షం లేదు, ఏమీ లేదు. ఇక కాసేపు మరలా నిమ్మలించి బయటకు వచ్చేసరికి అయితే ఇదిగోండి వర్షంతో ఉంది. వర్షం అంటే మరీ ఏమి బీభత్సమైన వర్షం ఏమీ కాదండి, ముసురులా అలా పట్టుకుంది. అది వదలదు, అలాగని ఎక్కువగాను కురవదనమాట. అలాంటి వర్షం అయితే పడుతూ ఉందండి. అలాంటి వాన పడుతుంటే మనసుకు చాలా బాగుంటుంది కదండి. అదే పెద్ద పెద్ద జడిలాగా వచ్చేసి ఉరుములు మెరుపులు గాలి వానతో వస్తే భయపడాలి కానండి, అలా ముసురు జోరు వాన అలా పడుతూ ఉంటే ప్రాణం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. పర్వాలేదులే అనిపిస్తుందండి మాలాంటి పెంకుటింట్లో ఉండే వాళ్ళకి. మరి వర్షాకాలం కదండి, వర్షాన్ని అయితే మనం ఆపలేం. కానీ అలా దేవుని తలుచుకుంటూ ఇలా పనులు అయితే చేసేసుకుంటున్నాను. ఈ వర్షం ఇంకా పెద్దదైతే ఏమవుతుందో అన్న భయం అయితే ఒక పక్కనే ఉంటుంది. కానీ పనులు అయితే తప్పవు కదా. ఇక అందులోనూ ఈ టీతో మొదలు పెట్టామనుకోండి మన డేని, ఇక ఉదయాన్నే చాలా హుషారు వచ్చేస్తుందండి. ఎంత డల్లగా ఉన్న వాళ్ళకైనా ఈ డ్రాప్ ఒకటి ఇచ్చామనుకోండి చాలా చాలా ప్రశాంతంగా అయిపోతారు. టీ పాతదేనండి అలవాటు, కానీ ప్రతి ఉదయం కూడా ఒక కొత్త ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది మనకి. ఇక టీ అయితే అత్తయ్యకి అమ్మకి కూడా ఇచ్చానండి. అన్నట్టు అమ్మ వచ్చిందండి మొన్న. ఇక 2 రోజులైతే పిల్లలతో గడిపి ఈరోజే వెళ్ళిపోయింది. ఇక అమ్మ ఉదయాన్నే అలా పొయ్యి అంటించి పొయ్యి దగ్గర కూర్చుంది. ఇక అత్తయ్య గారు కూడా అమ్మతో కలిసి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటారు కదండి. నేనేమో ఇక గ్యాస్ దగ్గర ఉండే పని చూసుకోవాలి. అసలే వర్షం పడుతుంది కదండి. ఈ తోటకూర అయితే కొంచెం వచ్చినట్టుంది, దాన్ని తుంచేసి పిల్లలకి ఫ్రై చేద్దామని తోటకూర అయితే విరిచేస్తున్నాను. కొమ్మల కొమ్మల్లా ఉంటుంది కదండి. ఫస్ట్ అయితే ఇది ఒకే కొమ్మలాగా ఏటవాలుగా ఉంటుందండి. అది దాన్ని మనం ఎదగనిచ్చామనుకోండి అలాగే ఒకటే స్తంభంలా ఉంటుంది. దాన్ని చిన్నగా ఉన్నప్పుడే కాస్త కాస్త ఇలా ఎరగదీసేసామనుకోండి మొత్తం కాకుండా కొంచెం చిగుళ్ళు అలాంటివి ఉంచేసి ఇదిగోండి ఇలా గుబురు గుబురు చెట్టులా అయితే అయిపోతుంది. ఒక 2, 3 చెట్లు ఉంటే సరిపోద్దండి. మనకి పప్పులోకి కావాలన్నా ఫ్రైకి కావాలన్నా ఇదే మనకి సరిపోతుందన్నమాట. రోజు కూరలు వండి వండి అప్పుడప్పుడు ఇలాంటి తోటకూర వేపుళ్ళు అలాంటివి కూడా పెడితే కాస్త మంచిది కదా అనేసి నేను ఎప్పుడూ కూడా పప్పులో వేస్తాను. ఎక్కువ తోటకూర ఫ్రై అనేది ఎప్పుడో చేస్తానండి. ఇక మా అబ్బాయి అడిగాడు, తోటకూర మంచిగా ఉన్నట్టుంది కదమ్మా, వేపుడు చేయొచ్చు కదా అనేసి. ఇక అన్నదే తడవండి, మొన్న ఎప్పుడో చెప్పాడు. ఇక ఈరోజు చేసేద్దాం అనేసి తోటకూర తరిగేశాను. ముందు కడిగేశానులేండి, కడిగేసి అలాగా నీట్గా తర్వాత తరిగేసి అదిగోండి వేపుడు చేస్తున్నాను. వేపుడులోను పోపులు అలాంటివి ఏమీ వేయకుండానే జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకుతోటి ఇలా పోపు అయితే పెట్టేస్తాను. ఎప్పుడు కూడా నేను ఉడికించే చేస్తానండి వేపుడు, కానీ ఈసారి మాత్రం అలా ఆకులు ఆకుల్లాగానే వేసేస్తున్నాను.
నాకైతే తోటకూర తరిగిన తర్వాత దాన్ని ఉడికించుకొని దాన్ని పిండేసుకుని అది చల్లారిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా ఇష్టంగా తినాలనిపిస్తుందండి. కానీ అలా తింటేనేమో దాంట్లో ఉన్న విటమిన్ అంతా దిగిపోతుంది కదండి నీళ్ళల్లోకి. అలా కాకుండా ఇలా పచ్చిదే వేసేసుకుంటే పోపులోనూ దాంట్లో ఉండే విటమిన్ దాంట్లోనే ఉంటుందనుకుంటారు. ఉంటుందో లేదో నాకు తెలియదు కానండి, నాకు మాత్రం ఇలా తినడం ఇష్టం ఉండదు. ఆ తోటకూర ఫ్రై అయితే మగ్గుతూ ఉంది. ఇంకా అమ్మ అయితే బుజ్జమ్మకి జడ వేస్తుందండి. చిన్నావిడ వేయించేసుకుంది. ఇక పెద్దావిడైతే వేయించుకుంటుంది. ఇక అమ్మ వచ్చిందంటే జడలు వేయించేసుకుంటారు వీళ్ళు, నాతో పని లేకుండా. ఇంకా వీళ్ళ అత్త దగ్గరికి కూడా వెళ్ళలేదు ఈరోజు ఈవిడ. లేదంటే ఈ పాటికి వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళిపోయి వేయించుకొని వచ్చేసేది. ఇక అమ్మ ఉంది కాబట్టి అమ్మతో వేయించుకుంటుంది. ఇంకా నా చిన్న బుజ్జమ్మ ఆల్రెడీ జడ వేయించేసుకోవడం, రెడీ అయిపోవడం జరిగిపోతుందండి. ఇక 6th క్లాస్‌లోకి వెళ్ళిందండోయ్! ఇక ఇప్పటి వరకు చున్నీ పనిలేదు కానీ, ఇక నుంచి అయితే చున్నీ అవసరం అనమాట. ఏ డ్రెస్ వేసుకున్నా, ఆఖరికి పరికిణీ జాకెట్ వేసుకున్నా కానీ, ఆ స్కూల్‌లో నియమం ఏంటంటే చున్నీ వేసుకెళ్ళాలి. 6th స్టాండర్డ్ నుంచి కూడా. ఇక ప్రతి స్కూల్లోనూ అలాగే పెడుతున్నారులేండి. ఇక ఎలాంటి డ్రెస్ ఉన్నా చున్నీ ఖాయమనమాట. ఇక నేను బాక్స్‌లో అయితే పెట్టుకోవడానికి అక్కడ రెడీ చేసుకున్నాను అన్నీని. ఇక ఫ్రై అయితే ఒక పక్కన మగ్గుతూ ఉంది. నేను గ్యాస్ మీదే అన్నం కూడా పెట్టేశానండి ఈరోజు. మరి వర్షం పడుతుంది కదా! ఇక నీళ్ళు కాగడమే వర్షం పడినప్పుడు కష్టంగా ఉంటుంది. అయిపోతుందిలేండి, కానీ నేను కొద్దిగా బియ్యం అయితే గ్యాస్ మీద పెట్టేశాను. ఇంకా తోటకూర ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇక పెరుగు వేసి కొంచెం కొంచెం ఫ్రై అయితే చేసేసి, ఇంకా మా హ్యాపీ అయితే ఇది ఒప్పుకోదండో ఈ తోటకూర. అందుకని తనకైతే గుడ్డు అయితే ఫ్రై చేసి బాక్సులు పెట్టేసి ముగ్గురిని కూడా పంపించేశాను. ఇంకా మా ఇంట్లో సంబరం జరిగిందని చెప్పాను కదండి, దానికి కారణం ఈ ఊయలేనండి. అంటే 12 ఏళ్ల తర్వాత మరలా మా ఇంట్లోకి ఒక బుసిముసి నవ్వులతో, బోసి నవ్వులతో అయితే చిన్ని బాబు వచ్చాడు. ఇంకా మా ఆడపడుచు ఉంది కదండి చిన్నావిడ, ఆవిడైతే వీడియోస్లో కనిపించదు కానీ తనకైతే రీసెంట్గా బాబు పుట్టాడనమాట. నేను వీడియోలో ఎప్పుడూ కూడా షేర్ చేయలేదు. ఇక దానికి సంబంధించి వంటకాలు అవి ఇవి చేస్తున్నాను కానీ పలానా అని అయితే మీతో చెప్పుకోలేదన్నమాట. ఇక దీనికి సంబంధించి మొన్నైతే స్నానం జరిగింది. అలాగే ఆ రోజునే ఇక 21వ రోజు ఉయ్యాల్లో వేయడం అలాంటివి ఉంటాయి కదండి. ఇక ఫంక్షన్ అయితే జరిగిందనమాట. చిన్నగా చేసుకున్నాము. ఎంత చెట్టుకి అంతకాయలు అన్నట్టు మరి చిన్నగా అయితే ఉయ్యాల వేడుక జరిపించేసాము. ఉయ్యాల వేడుక అంటే మరి బంధువులు, స్నేహితులు, మనకి కావలసిన వాళ్ళు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, రిలేటివ్స్ అందరూ చాలామంది ఉంటారు కదండి. అందరినీ పిలుచుకుని అయితే మాకున్న దాంట్లోనే తృప్తిగా భోజనం అయితే పెట్టేశామండి అందరికీని. ఇదంతా కూడా నేను వీడియో తీసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. కానీ మరి అంతా దగ్గరుండి వీడియో తీసుకోవాలంటే నేను ఉండాలి కదండి. పిల్లలకి ఎవరికైనా అప్పగించానంటే వాళ్ళు ఎలా తీస్తారో ఏంటో తెలియదు కదా. ఇక అందుకనే నేను పూర్తిగా పనుల్లోనే నిమగ్నం అయిపోయాను కానీ ఫోన్ పుచ్చుకొని వీడియో తీయాలని నాకు అనిపించలేదు. బాధ్యత మన మీద ఉన్నప్పుడు ఒక్కోటైతే మనం చేయడానికి మనసు ఒప్పదనమాట. కానీ కొన్ని కొన్ని చూపించుకోపోవడమే మంచిదనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో కనపడాలంటే అందరికీ ఇష్టం ఉండదు కదండీ. మరి వచ్చే వాళ్ళందరూ కూడా మరి కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు. ఇక వాళ్ళందరినీ కూడా వీడియోలో తీసామంటే పడిపోతారు కదా. అందుకని భయపడ్డాను. ఇంకా అందుకనే స్కిప్ చేసేసాననమాట. లేదంటే ఎంత రిస్క్ అయినా వీడియో తీయాలని ఉన్నప్పుడు ఏదో విధంగా ట్రై చేద్దును. కానీ మరి అందరూ కనపడతారు కదండీ. కొంతమందికి నచ్చకపోతే ఇబ్బంది అయిపోతుందనేసి నేను వీడియో అయితే తీయలేకపోయానండి. మీకు చూపించలేకపోయాను మా ఇంట్లో జరిగిన చిన్నపాటి ఫంక్షన్‌ని. ఇక మరలా అలాంటి వేడుక ఏదైనా జరిగితే తప్పకుండా తీసి మీకు చూపించేస్తానండి. ఈసారికి మాత్రం తీయలేకపోయాను. పిల్లల్ని స్కూల్‌కి పంపిన తర్వాత నేను చేసే పని ఏదైనా ఉందంటే అది మొట్టమొదటిగా గిన్నెలు తోమడం అండి. అయి తోమేసుకొని పక్కన పెట్టేసుకుంటే సగం పని అయిపోతుందండి. జడ చక్కగా నూనె పెట్టుకొని జడ వేసుకుంటే ఎలా ఉంటుందండి, అలా ఉంటుందనమాట గిన్నెల సంగతి అయిపోతే. ఇక ఉదయాన్నే అత్తయ్య ఇంటి దగ్గర ఉంటే అత్తయ్య తోమేస్తారు. వాటిని ఓ పక్కన అలా చూసుకుంటూ పని చేసుకోవాలంటే చాలా కంపరంగా అనిపిస్తుందండి. కానీ తప్పదనమాట. అత్తయ్య ఉన్నా కానీ ఈరోజు వర్షం పడడం వల్ల తోమడానికి వీలవ్వలేదు. అందుకే కొంచెం వర్షం చినుకులు అయితే తగ్గుతూ ఉన్నాయి. అయినా పక్కకి నీడగా పెట్టుకొని అవి పడుతూనే ఉన్నాయిలేండి. మరీ ఏం తగ్గలేదు. ఇక అమ్మ, అత్తయ్య కలిసి అయితే గిన్నెలు తోమేస్తున్నారు. ఈరోజైతే నాకు గిన్నెలు తోమే పని అయితే తప్పించేశారండి. ఇలాగే 4 రోజుల నుంచి అత్తయ్య గారు కూడా ఇంటి దగ్గరే ఉండడం వల్ల గిన్నెలు అయితే నన్ను తోమనివ్వట్లేదు. ఇంకా వర్షం చినుకులు అయితే అలా చిన్న చిన్నగా పడుతూ ఉంటే భలే బాగుంటుంది కదండి. మరీ హోరుమని వర్షం వస్తే నాకు నచ్చదు కానండి. చిన్న చిన్న చినుకులు అయితే అలా ఓకే అనిపిస్తుంది ప్రాణం.
గిన్నెలు తోమేసిన తర్వాత ఈపరాళ్ళిద్దరూ కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే రొయ్యలండి, ఎండు రొయ్యలు తీసుకెళ్ళి నేను తలకాయలు అయితే తీయకుండా అలానే ఉంచేస్తున్నాను వాటిని. తీసేయమని ఇద్దరికి చెరొకన్ని అయితే ఇచ్చానండి. అదిగోండి వాటిని శుభ్రంగా తలలో తోకలు అవి తీసి బాగు చేస్తూ ఉన్నారనమాట. వాటన్నిటిని నేను కూరలో వేసి అన్నీ కాదండి, పట్టినన్ని కూరలో వేసి మిగతావి అయితే స్టోర్ చేసుకుంటాను. ఇక మొత్తం అన్నీ కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇచ్చేసి వాళ్ళతో తలకాయలు అవి తీయించేస్తున్నాను. అక్కడేమో రొయ్యలు శుభ్రం చేస్తూ ఉన్నారు, నేనేమో ఇక్కడికి వచ్చానండి. మా తోటకూర కాదు, గోంగూర తోటలోకి అయితే వచ్చానండి. తోటలాగానే అనిపించిందండి చూడగానేని. రాత్రి నుంచి పడే వర్షానికైతే చక్కగా ఆకులన్నీ కూడా పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి. పువ్వులు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయండోయ్. మొన్నటి వరకు ఇవి వెలవెలబోయినట్టు ఉండేది ఈ చెట్టు. ఎంత నీరు పోసినా కానీ ఒక్క జడి పడిందంటే ఇది ప్రకృతి అంతా కూడా చాలా పచ్చగా మారిపోతుంది. చాలా అందంగా ఉంటుంది. ఎంత ఎలాంటి పిచ్చి మొక్క అయినా సరే చాలా కంటికి ఇంపుగా కనిపిస్తుందండి. ఇంకా ఈ చినుకులు అక్కడెక్కడ పడ్డవి ఇవన్నీ కూడా చూస్తే మనసుకి ఏదో తెలియని సంతోషం. చిన్నప్పుడు చేసినవన్నీ చేయాలనిపిస్తుంది. నేనైతే గోంగూర ఎప్పటినుంచో రొయ్యలున్నాయి ఇంట్లోనూ, దాంట్లో వేసి వండొచ్చు అని ఎదురు చూస్తూనే ఉన్నానండి. కానీ ఏదో ఒకటి వండేయడం, ఈ గోంగూరని అయితే పోస్ట్‌పోన్ చేసేయడం అలా చేస్తున్నాను. నేను గోంగూర, రొయ్యలు అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇదివరకైతే గోంగూర ఆకుకూరలోళ్ళు వస్తారు కదండీ, కొత్తిమీర అమ్మేవాళ్ళు. వాళ్ళ దగ్గర తీసుకొని రొయ్యల్లో కావాలన్నా, పప్పులో కావాలన్నా వేసుకొని వండేదాన్ని. అప్పుడు నాకంత సంతోషంగా అనిపించేది కాదు. ఎందుకంటే అది కొనుక్కొని వండుకుంటున్నాం కాబట్టి ఆ ఫీలింగ్ వేరనమాట. కానీ ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్రకృతితోటి మనం చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఇవి మన చేత్తో చిన్న చిన్న గింజలు అయితే వేస్తూ ఉంటాము. కానీ నేను 2 మొక్కలు వేశానండి. ఆ మొక్కలలా పోయి వాటికున్న విత్తనాలు అయితే మొత్తం దొడ్డంతా కూడా ఇలా తోటకూర, గోంగూర తోటలాగా అయితే కనిపిస్తూ ఉందండి నాకు. కావలసినప్పుడల్లా ఒక గుప్పెడు ఆకులు తీసుకొని మనం పప్పులోను, పచ్చడికి, అలాగే ఈ రొయ్యల్లోనూ అలా వేసుకోవాలనిపిస్తుంది. చాలా రోజులుగా అయితే చికెన్లో కూడా వేసుకోవాలనిపిస్తుందండి. ఇక్కడికొచ్చి 4 ఆకులు కోసుకెళ్ళి చికెన్లో వేద్దామా అనిపిస్తుంది. కానీ మరలా తర్వాత వేద్దాంలే అనుకుంటాను. మన దొడ్లో ఉందనుకోండి, మనం అలాగే రేపు అంటూ జరుపుతూ ఉంటాం. అదే కొన్నదనుకోండి పాడైపోతుంది కదా, అందుకని వెంటనే వండేసుకుంటాం అనమాట. ఇలా మనకున్నా సరే వండుకోవడానికి బద్ధకం వచ్చేస్తుంది మనకి. ఇంకా నేను గోంగూర కోస్తూ ఉంటే అమ్మ కూడా వచ్చిందండోయ్. ఇద్దరం కలిసి అయితే చాలా వరకు కోసామండి గోంగూర. నేనైతే దాంట్లో కొంచెం తీసుకొని నాకు కూరకు సరిపడా కూరకు తీసేసుకున్నాను పక్కకి. ఇంకా మిగతాదైతే అమ్మ తీసుకెళ్తుందని పక్కన పెట్టేశాననమాట. ఇలా మాటలు చెప్పుకుంటూ గోంగూర కోస్తూ ఉన్నాను కానండి, ఒక పక్క నుంచి అమ్మ నేనైతే ఇప్పుడే వెళ్ళిపోతాను అనడం మొదలుపెట్టిందండి. నాకు ఎలా ఉంటుంది, భోంచేయకుండా వెళ్ళిపోతే మరి బాధగా ఉంటుంది కదండి. అమ్మ ఆగమ్మ కాసేపు, భోంచేసిన తర్వాత వెళ్దువులే అని అంటుంటే అలా మధ్యాహ్నం అయిపోద్ది, మరలా నాకు లేట్ అయిపోద్ది, నేను వెళ్ళిపోతానని పట్టుకుందనమాట. ఇక గబా నేనైతే అమ్మని భోంచేసిన తర్వాతే పంపించాలని అమ్మని అలా ఆపేసి, ఇదిగోండి గోంగూర తీసుకొచ్చి దాన్ని నీట్గా కడిగేసి, దాన్ని ఏమీ కట్ చేయలేదు. అలా కావలసిన క్వాంటిటీకి గోంగూర శుభ్రంగా కడిగేసిన తర్వాత దానిలో ఒక దాకలో వేసేసి తగిన నీళ్లు పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టాను అనమాట. లేదంటే పొంగిపోద్ది కదండి. ఇంకా ఆ తర్వాత అయితే బీరకాయలు కూడా చెక్కేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల్లో అయితే కట్ చేసుకుని అదిగోండి పోపు అయితే పెట్టేస్తున్నాను. బీరకాయ వేపుడు, గోంగూర కూడా ఒకేసారి అయిపోవాలనేసి. ఈ బీరకాయ వేపుడు కంటే ముందైతే బియ్యం కూడా కడిగి పెట్టాను. అది ఉడికిపోయిన తర్వాత దాన్ని వంచేసాను. మరి పొద్దున్న చిన్న కుండ పెట్టి వండాను కదండీ. మనం గ్యాస్ మీద అన్నం వండామంటే డబల్ ధమాకాలాగా ఇంకొకసారి వండవలసి వస్తుందండి. ఎందుకు వచ్చిన తంట అని నేను గ్యాస్ మీద అన్నం వండడానికి ఇష్టపడను. ఎంత కష్టమైనా ఆ పొయ్యి మీదనే వండుకుంటాను. ఎందుకంటే ఎట్ ఎ టైం ఒక్కసారే అయిపోవాలన్నమాట. అలా 2 సార్లు వండాలంటే ఇబ్బంది అవుతుంది కదండీ. గ్యాస్ మీద అదే ఉడికిపోతుంది అనుకోండి, అది చిమిడిపోయిందా, మంచిగా ఉందా లేదా వంచుకోవాలి కదండీ. ఇక అందుకని నేను ఎక్కువగా అన్నం అయితే ఎప్పుడో కానీ పెట్టననమాట గ్యాస్ మీద. గోంగూర అయితే త్వరగానే ఉడికిపోయిందండి. ఎందుకంటే మందులు అలాంటివి ఏమీ లేకుండా నేచురల్గా పండింది కదండి. అందుకని చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది గోంగూర అయితే. దాంట్లోకి పప్పు గుత్తి పెట్టి రుబ్బేసి మెత్తగా ఉప్పు, కారం సరిపడా వేసేసి ఇంకా సేపు అయితే మగ్గనిస్తానండి. చింతపండు వేయట్లేదు, ఎందుకంటే ఈ గోంగూర చాలా చాలా పుల్లగా ఉంటుందండి. అందుకని చింతపండు వేయకుండా ముందైతే నీళ్లు కొన్ని పారం చేశాను. ఆ తర్వాత మరలా వాటర్ పోసుకున్నాక అప్పుడు నేను మళ్ళీ ఉడికించుకొని
వేసుకొని ఇలా రుబ్బుకొని పప్పు కూరతోటి ఉప్పు కారం అయితే వేసుకొని మరలా కాసేపు అలా మగ్గనిస్తాను. అప్పుడు మరి కారం పచ్చివాసన వస్తుంది కదండి, అది పోయేంత వరకు మగ్గనిస్తాననమాట. ఒక పక్కన బీరకాయ వేపుడు కూడా చూసుకుంటూ దాన్ని తిప్పుకుంటూ దీని పని కూడా చూసుకుంటూ అమ్మ ఒక పక్కనేమో వెళ్ళిపోతానంటుంది. తనని అబ్జర్వ్ చేసుకుంటూ తనని ఆపుకుంటూ ఈ వంట అయితే చేస్తున్నానండి. ఎలా ఉంటుందండి, నొప్పుల మీద నుంచున్నట్టు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి నాకైతే ఈ పనులతోటి. గోంగూర అయితే ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిపోయింది. దాన్ని అయితే దించేసాను పక్కకి. ఇంకా రొయ్యలు ఉన్నాయి కదండి, మనకి కావాల్సిన రొయ్యలు తీసుకుని దాన్ని నీట్గా 3 సార్లు కడిగానండి. ఆ తర్వాత నూనె వేసుకుని అందులో కొద్దిగా పసుపు వేసుకుని ఈ రొయ్యలన్నీ కూడా కడిగినవి కడిగినట్టే వేసేయకుండా వాటిని పిండేసుకుంటే అందులోంచి నీళ్ళు వస్తాయి. అప్పుడు నీచు వాసన లేకుండా ఉంటుందన్నమాట. అందుకని ఆ నీళ్లు పిండేసి ఆ రొయ్యలు అందులో వేసుకొని వాటిని దోరగా వేయించుకోవాలి. మరీ మాడ్చకుండాను, మరీ పచ్చివి కాకుండా. స్మెల్ అయితే మనకు తెలిసిపోతుంది అవి వేగుతూ ఉన్నప్పుడు. ఇంకా బాగా వేగిపోయాయి అనుకోండి, ఒక పొగ లాంటిది నూనెలో నుంచి అయితే మనకు బయటకు వస్తుంది. అప్పుడు అవి వేగిపోయాయని మనకు అర్థమైపోతుంది. అప్పటి వరకు అలా వేయించుతూనే ఉంటానండి. అందరికంటే నేను కాస్త ఎక్కువే వేయించుతాను. ఎందుకంటే మా వాళ్ళకి అదో రకం డౌట్ అండో, ఇది వేగిందా, ఇది ఉడికిందా అని ఉంటుంది కదండి. అందుకని అందరికీ నచ్చే విధంగా ఉండాలని ఇలా చేస్తానన్నమాట. అదిగోండి ఆవిరైతే బయటకు వచ్చేసింది. అదేనండి పొగ బయటకు వచ్చింది. ఇక మగ్గిపోయినాయి. అదేనండి వేగిపోయాయి అన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఆ గోంగూరలో అయితే వేసేసి అది మొత్తం కూడా కలిపేశాను. ఆ రొయ్యల స్మెల్ వస్తూ ఉంటే ఈ గోంగూరలో వేసేసరికి పుల్ల పుల్లగా రొయ్యలతోటైతే కడుపు నిండిపోద్దండి. రొయ్యల స్మెల్ ఇందులో పడగానేని నాకు గోంగూర రొయ్యలు అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేను. పడి చచ్చిపోతానన్నమాట. అంత ఇష్టం అండి నాకు. రొయ్యలు వేయించి గోంగూరలో కలిపిన తర్వాత మరి దాన్ని పోపు పెట్టుకోవాలండి. దాంట్లోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకుతోటైతే పోపు వేయించేసుకుని ఈ పోపు అయితే గోంగూరలో వేసేసామనుకోండి, గోంగూర రొయ్యల కూర రెడీ అయిపోతుందండి. అలా స్మెల్ అయితే ఇల్లంతా పట్టేసి ముక్కులకి వాసన అయితే చాలా మంచిగా వస్తుంది. ఈ వాసనకే కడుపు నిండిపోతుంది. ఇలా అన్నంలో వేడివేడిగా వేసుకుని తింటే ఇది చాలా చాలా బాగుంటుందండి. నేను ఈ గోంగూరతోటైతే ఎంత స్పీడ్గా కూర వండానో నాకే తెలుసండి. అంత స్పీడ్గా వండాననమాట. అమ్మకి నేను నా చేతితోటి అన్నం పెట్టుకున్న తర్వాత పంపించాలని. ఉండొచ్చు మధ్యాహ్నం వరకు ఉండి భోంచేసి చక్కగా తీరిగ్గా వెళ్ళొచ్చు. ఒక పక్కనేమో వర్షం పడుతుంది కదండి, వాతావరణం ఏమీ అంత అనుకూలంగా లేదు. ఈ బస్సులు ఏమో మారుకుంటూ వెళ్ళాలి కదండి, మరి కన్ఫ్యూజ్ అయిపోతారు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత. ఇక అందుకని నేను వెళ్ళిపోతానమ్మా, టిఫిన్ చేశాను కదా అని అంటూ ఉంటే నాకేమో ప్రాణం ఒప్పలేదనమాట. గోంగూర రొయ్యలతోటి నా చేత్తో కూర వండి అమ్మకు పెట్టాలని ఎంతో ఆశతోటి గబా గబా వండేసానండి. ఇక కూర అయితే రెడీ అయిపోయింది. ఇక బీరకాయ కూర కూడా వండేసానమాట. వంట అయితే ఇక మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇక భోజనం చేయడం ఒకటే ఉందండి. ఇక అమ్మకు పెట్టేసి ఇక మామయ్య గారికి, అత్తయ్య గారు వీళ్ళందరూ తింటారు. ఇక అమ్మ భోజనం చేసిన తర్వాత బయలుదేరుతుంది. అమ్మ వచ్చిన తర్వాత 4 రోజులు ఎలా గడిచిపోయాయో తెలియదండి. 4 రోజులు పిల్లలతోటి గడిపి ఇలా వెళ్తూ ఉంటే మరి అలవాటు అయిపోయినట్టు ఉంటుంది కదండి. అమ్మ దగ్గర ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపించింది. ఇక అమ్మ దగ్గర ఉండడం అయితే కుదరదు కదండి. ఏదో ఇలా వస్తారో అలా వెళ్ళిపోతారు, మనతోనే ఉండరు. మనం వెళ్ళి అక్కడ ఉండలేము. ఇక బయలుదేరిపోయింది అమ్మ అయితే. ఇక అమ్మని పంపించడానికైతే నేను బయటకు వచ్చాను. అమ్మతో కలిసి అయితే అత్తయ్య బస్ స్టాండ్ వరకు వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తారనమాట. నడిచేనండి. బైకులు మరి ఆయన అయితే ఇంకా రాలేదు పని నుంచి, లేదంటే ఆయన దించేవారు అనమాట. ఇక అత్తయ్య అలా ఎప్పుడు అమ్మ వచ్చినా కానీ అత్తయ్య గారు అలా కూడా నడిచి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర దించి వస్తారన్నమాట. నాకు పెళ్ళైన దగ్గర నుంచి ఇలానే. ఇక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్తారు, లేదంటే అత్తయ్య అలా ఊసు మాట చెప్పుకుంటే ఇద్దరు కూడా ఇద్దరు కలిసి వెళ్ళిపోతారనమాట. వీడియో ఇంతవరకు చూసిన వారు నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.